హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. సైజ్ బ్లౌజ్తోని క్రాస్ కటింగ్ బ్లౌజ్ చాలామంది అడుగుతున్నారు కదా, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఒకటి చూపించండి అనేసి. ఈరోజు సైజ్ బ్లౌజ్తోని క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారనేది ఈరోజు పూర్తి వీడియో అండి. ఓకేనండి. నిన్న కూడా కామెంట్ వచ్చింది ఏంటంటే వీడియో అనేది కొంచెం దూరం నుంచి వచ్చింది, క్లారిటీ లేదని అన్నారు. అందుకే ఈరోజు ఫుల్ క్లారిటీగా ఒక వీడియో చేస్తున్నాను, తప్పనిసరిగా చూడండి. మార్కింగ్ వేసేసుకోండి. బ్లౌజ్ పొడవు అండి ఇలా కొలుచుకోవాలి, సైజ్ బ్లౌజ్తోని 14. ఆ తర్వాత నెక్ డీప్ని అనేది ఇలా కొలుచుకోండి. కింద ఈ లెంత్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, మిగతా మీద మొత్తం వచ్చేస్తుంది 5 ఇంచెస్. ఆ తర్వాత నెక్స్ట్ కొలవాల్సింది నెక్ సెంటర్ బ్రాడ్నెస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకనంటే దీని మీద డిపెండ్ అయ్యి వేరే సైజెస్ కూడా ఉంటాయి. అందుకని మంచిగా నీట్గా ఇలా పెట్టేసుకొని 5.5 అండి, ఇది ఒకటి కొలుచుకోండి. ఆ తర్వాత మీకు చెస్ట్ కొలిచేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అయితే ఇలా కొలుచుకోండి. నెక్ కింద, ఈ చంక కింద నుంచి ఇక్కడ వరకు ఎంత లూజింగ్ వచ్చింది, మళ్ళీ ఇటు సైడ్ ఎంత లూజింగ్ వచ్చింది, ఇది ఒకటి కొలుచుకోండి. 6, 6, 12, 12ను 5.5 ఎంత 17.5. ఒక్కసారి ఇక్కడ కూడా ఒక్కసారి కొలుచుకోండి. ఇక్కడ 17 వస్తుందండి. ఇది ఇది ఈ విధంగా కొంచెం క్రాస్లో వెళ్ళిపోతుంది కాబట్టి పావించేటు అంటే మీకు టోటల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సైజ్ అనేది ఇక్కడ వచ్చేసింది, అంటే 17.5 ఉందని ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చేయడానికి ఈ సైజ్ అండి. కొంచెం మైక్ పెట్టుకుంటా. రైట్. అయితే ఈ విధంగా 17.5 అనేది వాళ్ళ చెస్ట్ సైజ్ అయిపోయిందండి. మీకు కావాల్సుకుంటే నడుము కూడా కొలుచుకోవచ్చు. 14.5 నడుము. మరి దిగిరానా, టేప్ దిగిరానా. షోల్డర్ వచ్చేసి ఇలా కొలుచుకోండి. షోల్డర్ విడ్త్నెస్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి 2. ఆ తర్వాత చంక చుట్టూ అనేది ఇలా కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి ఈ విధంగా నిదానంగా ఏం గుంజకుండా మెల్లగా నిదానంగా కొలవండి. 15. ఓకే, 7.5. ఆ తర్వాత కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ కూడా ఒకసారి కొలుచుకోండి 6.5. ఈ 6.5 ఎందుకు వచ్చిందో మీకు హ్యాండ్ కటింగ్ చేసేటప్పుడు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్గా ఉంటే ఇంకోసారి ముందు కూడా కొలుచుకోండి. 7.5. ఓకే, 7.5 అంటే వాళ్ళ చంక చుట్టూ వచ్చేసి 15 ఇంచులు ఉన్నదని కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బ్యాక్ సైజ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ ఎలా వేసుకోవాలో చూడండి. సరే ఒకసారి అసలు క్లారిటీ ఆరా. చూడండి, బ్లౌజ్ పొడవు 14. దిగిరానా, దోబి దిగిరానా. 0కు ఒక మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత 5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే చంక లూజు 15 ఉంది కాబట్టి 5 మీదే దింపుతున్నానండి. ఆ తర్వాత వచ్చి ఇక్కడ కింద అనేది డీప్ అనేది 5 ఇంచులు. 5 ఇంచులు ఉంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఇక్కడ నెక్ మార్జిన్లో పెట్టుకోవాలి. కాబట్టి ఎందుకంటే నేను మార్కింగ్ మీద ఈ నెక్ ఒకటే కట్ చేస్తాను, అందుకని 1/2 ఇంచ్ అనేది కింద దిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది 5 అయిపోతుంది. మార్కింగ్ దిఖరానా. ఇదిగోండి 17.5 దిఖరా, మార్కింగ్ దిఖరా, సైజ్ దిఖరా 17.5 దిఖరానా. రైట్. సెంటర్ బ్రాడ్ వచ్చేసి 5.5 ఉండేయండి. ఇక్కడ 5 పెట్టుకోండి, ఇక్కడ 2 బావు పెట్టుకోండి. దిఖరా, ఏ సైజ్ దిఖరా. సేమ్ కింద కూడా 2.5 పెట్టండి, అది 5.5 అవుతుంది. ఆ తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక గీత వేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక గీత వేసుకోండి. ఆ తర్వాత దీన్ని ఇలా మెల్లగా ఇలా రౌండ్ తిప్పండి. ఆ తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఒకసారి చుట్టూరుగా ఒక్కసారి చంక కొలవండి. 15.5 వస్తుందండి. ఓకే,
దీన్ని మనం కటింగ్ చేసేటప్పుడు కొంచెం పైకి ఇలా చేసేసుకుంటే మనకు 15 అనేది వచ్చేస్తుందండి చంక. కింద నడుము ఇందాక మీకు 14.5 చూపించాను కదండి, 14.5కు ఒక మార్కింగ్ వేసేసుకోండి. మీరు పట్టే డాట్ మార్జింగ్ని బట్టి ఒక 1 ఇంచ్, 1.5 ఇంచ్ అయినా 1 ఇంచ్ అయినా, అంటే 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచ్ అయినా డాట్ అనేది మార్జింగ్ అనేది వదిలేసుకోండి. ఇది ఎలాగో మనం నడుము కుట్టేటప్పుడు సైడ్లో ఎక్స్ట్రా మార్జింగ్లో ఉన్నా కానీ కటింగ్ అయిపోతుంది. దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు పర్టికులర్లీ కావాల్సింది ఈ సైజెస్ మెయిన్. చాలామంది డౌట్స్ అడిగారు, ఈ సెంటర్ విడ్త్నెస్ ఏ ప్రకారం పెడతారని. దీనికి ఏ కొలతలు అంటే, ఇప్పుడు మీకు నెక్ డీప్ అనేది ఎక్కువగా డీప్ ఉండడం వల్ల ఈ విడ్త్నెస్ అనేది మీరు ఇది వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఈ సెంటర్ బ్రాడ్నెస్ అనేది 6.5 లాస్ట్ అండి. కావాల్సుకుంటే 7 అయినా పెట్టుకోవచ్చు, 8 అయినా కూడా పెట్టవచ్చు. కానీ నార్మల్గా అందరూ తొడిగేదంటే 6, 5.5, 6.5 ఇవే 3 సైజెసే చాలామంది తొడిగేది. దీనికంటే బ్రాడ్నెస్ అని అంటే అది ఎవరో 1-2% వాళ్ళు చాలా బ్రాడ్గా దొరుకుతారు అంతే. ఈ సైజెస్ ఎలా వస్తాయనంటే వాళ్ళ షోల్డర్ నుంచి మీరు ఒక 4 ఇంచెస్ కానివ్వండి, 3.5 ఇంచెస్ కానివ్వండి, 5 ఇంచెస్ కానీ మైనస్ చేసేసుకుంటే ఫుల్ టోటల్ సైజ్ అనేది వస్తుందండి, షోల్డర్ సైజు. ఆ సైజుని మీరు ఈ సెంటర్ బ్రాడ్ ఈ షోల్డర్ అనేది మీకు ఎంత పెంచాలని ఉంటే ఇదంతా తగ్గించుకోవాలండి. ఇది తక్కువ అవుతుంటే దీన్ని కొంచెం పెంచుకోవాలి. లేకపోతే ఏమైందంటే షోల్డర్ టైట్ అయిపోయి ఇది అనేది షోల్డర్ అనేది ఈ జాయింట్ ఉంటుంది కదండి, చంక జాయింట్, ఇది వచ్చేసి భుజం మీదకి వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే షోల్డర్ సైజ్ అనేది దాంట్లో తీసుకునే దానికంటే ఒక 4.5 ఇంచులో, ఒక 5 ఇంచులో, ఒక 4 ఇంచులో తగ్గించేసి ఈ సైజెస్ని పెట్టుకోండి. ఈ షోల్డర్ జాయింట్ అనేది ఎగ్జాక్ట్గా షోల్డర్ మీద వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మార్కింగ్ దిఖరా, క్లియర్ దిఖరానా? ऐसा रखो, ऐसा, हाँ राइट. ఇంకొకటి, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఇది ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ ఇలా కొంచెం క్రాస్గా రౌండ్ వెళ్ళాలండి. ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇది చేతి కుట్టిన తర్వాత ఇది ఎట్లాగో ఇది కొంచెం కింది దిగుతుంది. కింది దిగిన తర్వాత ఇది కింది దిగుతుంది. చాలామందికి ఏమైపోతుందంటే ప్రాబ్లం, స్ట్రైట్గా ఉంచడం వల్ల స్ట్రైట్ అయిపోయి ఇది ఆ తర్వాత కుట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఇలా కిందికి అనేది ఒక 1/2 ఇంచ్, ఒక 1/2 ఇంచ్ అనేది కింది పడిపోతుంది. ఇక్కడంతా అనేజీగా ఉంటుంది. ఇది ఇలా రాకుండా ఉండాలంటే మీరు కటింగ్ చేసేటప్పుడే ఇక్కడ ఇలా కొంచెం రౌండ్గా తిప్పేసుకొని ఇందులో స్ట్రైట్లో కలిపేసుకోండి. ఇలా కొంచెం రౌండ్గా నీట్గా ఉంటుంది. సేమ్ మార్జింగ్ వదిలేసి ఇక్కడ మీకు ఎంత మార్జింగ్ అవసరమో అంత మార్జింగ్ ఉంచేసుకొని కటింగ్ చేయండి. కచ్కలు ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే కచ్క మీద డిపెండ్ అయ్యి చాలా సైజెస్ అందులో దాన్ని బట్టి అవి డిసైడ్ అవుతాయి. మీరు కచ్క అవుట్ చేశారనుకోండి, టైట్ అయినా అవ్వచ్చు, లూజ్ అయినా అవ్వచ్చు. చేతులు అండి, ఇవి చేతులు కటింగ్. చేతులకు ముందుగా ఒక కింద గీత వేసుకోండి. ఆ తర్వాత మీకు చేతులకు హెమ్మింగ్ పట్టి లేదంటే బార్డర్, దాన్ని బట్టి ఇంకొక గీత, అంటే ఈ సైజ్ మార్జింగ్. హెమ్మింగ్ పట్టి ఉంటే ఇంకాస్త పెద్దగా పెట్టుకుంటాం. హెమ్మింగ్ పట్టి లేదు కాబట్టి కొంచెం చిన్నగా పెట్టుకున్నాం. చేతి లూజ్ అనేది కొలుచుకోండి 5 ఇంచులు. చేతి యొక్క పొడవు 10 వస్తుందండి, అంటే 10 మీద 1/2 ఇంచు. చూడండి 10 0కి ఒక మార్కింగ్, ఇక్కడ 3కి ఒక మార్కింగ్ వేసాను. యాక్చువల్లీ ఆ సైజుని బట్టి 5K కాబట్టి నేను 5.5 మీదనే దింపాలి. ఇలా సైజ్ బ్లౌజ్ ఇలా పెట్టుకొని కూడా మనం మార్కింగ్ వేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఇలా యాస్టీస్గా మనకు విల్ మార్కింగ్ మీద ఒక సైజెస్ వస్తాయండి.
ఈ విధంగా చేయి అనేది కటింగ్ చేసుకోవాలి. మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చంక కొంచెం లోపలికి డెప్త్ అయ్యి ఆ తర్వాత వెనకాలది వచ్చేసి ఇలా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి. ఎక్కువ కూడా పెట్టొద్దు, ఎందుకనంటే దానివల్ల బ్యాక్ నెక్ డీప్ ఉంది కదండి, అది బ్యాక్ నెక్ అనేది ఇలాగే ఉండదు కదండి. ఇది ఇలా కొంచెం జరిగినప్పుడు ఏమైందంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ మళ్ళీ ఇది వెనకాల వచ్చేసి ఫ్రిల్స్ వచ్చేస్తాయి. అందుకనేది ఇది ఎక్కువ పెట్టను. డీప్ నెక్ ఉంటే ఎక్కువ పెట్టాను, డీప్ నెక్ తక్కువ ఉంటే దీన్ని ఎక్కువ పెట్టుకోవాలి. సేమ్ మార్జింగ్ ఎంత అవసరమో అంత. ఆ తర్వాత కచ్క, ఇది వచ్చేసి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ అండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఈరోజు ఇదిగోండి, పీస్ని ఇలా క్రాస్ చేసేసుకోండి, ఎందుకంటే మీకు మార్కింగ్స్ వేసేటప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. ఈ పీస్ అనేది క్రాసే ఉందండి, నేను ఓన్లీ ఈ పీస్నే నేను ఇలా స్ట్రైట్గా తిప్పుకున్నాను అంతే. ఇదిగోండి, యాజ్ టీజ్గా నాకు బ్యాక్లో ఎక్కడెక్కడైతే నేను ఇప్పుడు ఇందాక మార్కింగ్స్ వేసి సైజెస్ వేసాను కదండి, యాజ్ టీజ్గా ఫ్రంట్ మీద కూడా అలాగే మార్కింగ్స్ వేసి ఆ తర్వాత ఎక్కడ ఏ విధంగా మార్కింగ్ వేయాలో దీన్ని బట్టి ఈ మార్కింగ్ మనకు ఇది కింద అచ్చు వేసుకున్న తర్వాత మనకు డిసైడ్ అవుతుందండి. నా ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, బ్లౌజ్ ముందు భాగాన్ని ఇలా కొలుచుకోవాలి. సైజ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్లో ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఎంత క్రాస్గా గుంజి కొలుస్తున్న కొద్దీ ఇది అనేది క్రాస్ అవుతూ ఉంటుందండి. అందుకే దీన్ని గుంజకుండా ఫ్రీగా నార్మల్గా ఉంచేసేయండి. ఇలా చేత్తోని ఇలా నార్మల్గా ఇలా దీనికి ఇలా కొంచెం ఇలా జలక్స్ ఇచ్చి కొంచెం ఇలా మెల్లగా కొలుచుకోవాలి. ఈ విధంగా 11.5 అండి వాళ్ళ ముందు కప్పు పొడవు. ఓకే ఫ్రెండ్స్, ఇది అనేది మార్జింగ్. ఆ తర్వాత ముందు చెస్ట్ని కూడా ఒక్కసారి కొలుచుకోవాలండి. 8.5 ఈ డాట్లో పావుంచు మార్జింగ్ అనేది వెళ్ళిపోయింది, అందుకే నేను ఇక్కడ కొలుస్తున్నా కాబట్టి ఇటు కొంచెం కలిపితే ఇది పావుంచు అయిపోతుంది. అది మనకు 17.5 ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే నెక్ మీద ఇలా షోల్డర్ మీద ఇద్దరు దికరా షోల్డర్ మీద అనేది జాయింట్ మీద ఈ మార్కింగ్ మీద ఈ జాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ పెట్టండి. కొంచెం మీరు పట్టే మార్జింగ్ని బట్టి ఎగ్జాక్ట్లీగా దాన్ని ఉంచేసేయండి. ఇక్కడ పైపింగ్ ఉంది కాబట్టి ఈ మార్జింగ్ అనేది ఇక్కడ నుంచి ఇంత మటుకు పావించి అవుతుంది కాబట్టి అందుకే ఇక్కడ కొంచెం చిన్నగా మార్జింగ్ అనేది పెట్టాను. ఇలా పెట్టేసి దీన్ని మెల్లగా ఇలా ఈ ఫింగర్తోని మన బొటన వేలుతోని ఇలా అనుకుంటా మెల్లగా గుంజకుండా ఇలా నీట్గా ఇలా ఉంచండి. దీన్ని లైక్ ఇక్కడనే ఇట్లనే పట్టుకోండి. ఇది చూసుకోండి నెక్ సరిగా వచ్చిందా లేదా అని చూసుకోండి. ఆ తర్వాత పావుంచి పైకి ఒక మార్జింగ్ వేసేసుకోండి. మీకు కావాల్సుకుంటే దీన్ని ఇలా రౌండ్గా తిప్పుకోవచ్చు కూడా, లేకపోతే తర్వాత మనం మార్కింగ్ వేసుకున్నాం కాబట్టి తర్వాత స్కేల్తో మంచిగా నీట్గా రౌండ్గా మార్కింగ్ వేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ డాట్కి ఉన్నటువంటి మార్కింగ్ అయితే స్టిచ్ దగ్గర ఒక గీత వేయండి. ఈ డాట్ ఎంత మార్జింగ్లో ఉన్నది అన్నది
మన వేర్లో ఉన్నటువంటి స్పర్శను బట్టి ఈ డాట్ ఎంత సైజులో ఉన్నదో మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి, ఆ తర్వాత ఇక్కడ ఒకటి. అంటే ఈ డాట్ అనేది ఇంత సైజులో వస్తుంది అనేది మనం గ్రహిస్తాం కాబట్టి ఆ డాట్ సైజ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది, మనం కొలవాల్సిన అవసరం లేదండి. ఆ తర్వాత ఈ ఈ ఈ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ మధ్యలో ఉన్నది మొత్తం మైనస్, అంటే ఇందులో లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ మార్కింగ్కి యాజ్ ఇట్ ఈస్గా ఇది స్ట్రేట్గా ఇది అనేది పెట్టేశాను. దిఖరా క్లియర్ ఆరానా? రైట్, ఓకే ఫ్రెండ్స్, సారీ. ఇదిగోండి, ఇది దీనికి ఎదురుగా ఉంది. ఆ తర్వాత ఈ కింద ఎక్కడైతే షేప్ బెల్ట్ జాయింట్ అవుతుంది కదండి, అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. అంటే ఆ తర్వాత ఈ మార్కింగ్ ఎందుకు వేసానంటే వాళ్ళ యొక్క కప్పు పొడవు అనేది 11.5 ఉంది కదండి, 11.5కు మీరు ఒక మార్కింగ్ వేసేస్తారు. ఈ మార్కింగ్ నుంచి ఈ సైజ్ అనేది ఇంత వెళ్ళిపోవాలని మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ ఎక్కడైతే జాయింట్ ఉంటుంది కదండి, ఆ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోండి. అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఈ ఈ ఈ స్పేస్ అనేది మీకు మైనస్ అయిపోవాలి ఇప్పుడు. అంటే వాళ్ళకి ఇక్కడ వరకే ఇది ఎండ్ అయిపోయింది, ఈ లెంత్ అనేది ఇక్కడ వరకే ఎండ్ అయిపోయింది. ఈ మధ్యలో పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మైనస్. ఇది అర్థం అవ్వడానికి వేసానండి, కానీ ఇది కూడా ఓకే, నేను ఆ సైజులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఆ తర్వాత నెక్ దగ్గర ఒకటి ఇలా మార్కింగ్ వేసుకోండి, నీట్గా ఇలా రౌండ్ వేసుకోండి, అయిపోయింది. ఆ తర్వాత ఈ 3 డాట్స్ల నుంచి మధ్యలో డాట్ ఉంది కదండి, రెండోది. ఇది ఎందుకంటే ఇది రెండు కలిస్తే ఇది ఎగ్జాక్ట్ వాళ్ళ జాయింట్ దగ్గర కలిసిపోతుంది. అందుకని ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఇక్కడ ఈ డాట్ మార్జింగ్ అనేది ఎక్కడ పట్టాలనేది కూడా వచ్చేసింది. నా ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను, ఈ సైజ్ కంటే ఈ డాట్ అనేది కిందనే ఉండాలని. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఇది 2.5కు ఉంది, ఇక్కడ వచ్చేసి 1.5కు ఉంది. అంటే ఈ డాట్ అనేది 1/2 ఇంచ్ 1 ఇంచ్ అనేది కిందికే ఉంది. ఆ తర్వాత పర్టికులర్లీ మీరు ఇంకొకటి కొలవాల్సిన సైజెస్ నడుము సైజ్ అండి. నడుము అంటే ఇక్కడ కూడా కొలవాలి, ఈ షేప్ బెల్ట్ రౌండ్ తిరుగుతుంది కానీ ఇది కూడా కొలుచుకోవాలండి. ఇదిగోండి 7.5 వస్తుందండి, 7.5 ఒకటి. ఆ తర్వాత ఈ జాయింట్ నుంచి ఈ షేప్ బెల్ట్ ఎక్కడైతే ఎండ్ అయిపోయింది కదండి, ఇది ఒక్కసారి ఇలా క్రాస్గా ఇలా పెట్టుకొని ఒక్కసారి ఇలా కొలుచుకోవాలి. పావుదొక్క 3 ఇంచులకు వచ్చిందండి. ఆ తర్వాత ఇది ఒక్కటండి, ఈ డాట్ అనేది ఎంత వాళ్ళ చెస్ట్ పాయింట్ అనేది ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు ఎంతైతే వెడత్లో ఉందో ఆ వెడత్ అనేది కూడా ఒకసారి కొలుచుకోవాలండి. ఇదిగోండి, గుంజకుండా నార్మల్గా పెట్టండి. 3.5 అంటే 7 ఇంచులు లేదంటే 7.5 ఇంచులకు వస్తుందండి. ఇది మార్కింగ్ వేసేటప్పుడు మనకు అడ్జస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ షేప్ బెల్ట్ వచ్చేసి ఎంత వెడల్పు కావాలనో అది కూడా ఒక్కసారి కొలుచుకోవాలండి. ఇది పావుదొక్క 2 బావు వచ్చిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఇక్కడికే ఉంది, ఇది 1/2 ఇంచు ఉందండి, 2 బావు. ఓకే, ఇదిగోండి, ఇది మీరు చూసినట్లయితే ఈ మార్కింగ్ అయితే నేను వేసాను కదండి, ఆ మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందండి, కొంచెమే. ఆ తర్వాత ఇక్కడ 3.5కు నేను ఒక మార్కింగ్ వేస్తున్నాను. 3.5కు వేసిన తర్వాత ఇలా కిందికి కూడా ఒకటి 3.5కు ఒక మార్కింగ్ వేసుకోండి. అనేది ఈ స్ట్రేట్ అనేది ఎగ్జాక్ట్లీ మీకు వచ్చేస్తుంది డాట్ది. వీళ్ళ డాట్ అనేది ఎంత వెడల్పులో ఉన్నదో ఆ వెడల్పుని అనేది కూడా మీరు ఒక్కసారి కొలుచుకోండి. ఒకటి బావు మార్జింగ్ వదిలేసి కొలిచానండి. మార్జింగ్ ఒకవేళ నేను కింద కొలిచాను అనుకోండి, ఇది 1.5కు వస్తుంది. ఎందుకంటే ఇది పైకి వెళ్ళే కొద్దీ ట్రయాంగిల్ షేప్ కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ సైజెస్ అనేది డిక్రీజ్ అవుతాయి కాబట్టి, అంటే తక్కువ అవుతాయి కాబట్టి, అందుకే నేను ఇక్కడ కొంచెం మన మార్జింగ్ వదిలేసి ఇక్కడ సైజ్ నుంచి ఇక్కడ మట్టికే కొలిచాను. ఇది 1 బావుకు ఉన్నదండి. సేమ్ యాస్టేజ్గా మీరు కూడా ఇక్కడ కింద కొలవకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకోండి. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇద్దరు పొందికో అదే సార్, రైట్. ఇదిగోండి, ఇక్కడ మీరు చూసినట్లయితే 1 బావుకి ఈ గీత ఉన్నదండి. ప్లస్ ఇక్కడ కూడా నేను 1 బావుకే దీన్ని పెడుతున్నాను. అంటే ఇది వచ్చేసి మీరు ఇంకొకటి
వాళ్ళ యొక్క డాట్ పొడవు అనేది ఎంత పొడవులో ఉన్నదో ఇది ఒకసారి కొలుచుకోండి. కింద మార్జింగ్ వదిలేసి నేను కొలుస్తున్నాను చూడండి, 2.5, ఇలా 2.5. దీన్ని ఇలా తీసుకొచ్చి ఇలా ఒక మార్కింగ్ వేయండి, ఇలా ఒక మార్కింగ్ వేయండి. ఇవి 2 వచ్చేసినాయి కదండి. ఆ తర్వాత ఈ నాకు కొంచెం కెమెరా అడ్డం వస్తుందండి, ఇది ఒకవేళ రైట్. ఇది ఈ విధంగా చంక రౌండింగ్ అనేది ఈ విధంగా ఇక్కడ నుండి ఇంత మట్టికే మీరు కొంచెం డెప్త్లోకి అవుతూ ఉండి మళ్ళీ తీసుకొచ్చింది ఇలా కలిపేసేయాలి. మీరు ఇక్కడ కిందికి దిగారనుకోండి, ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు కింద మీద అయిపోతాయి. అది అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఇక్కడిని తీసుకొచ్చి కటింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది ఇట్లా కొంచెం పైకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఐసా దిక్కు ఐసా ఐసా రైట్. ఆ తర్వాత స్కేల్ని అనేది ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి, ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్, ఓకే. ఆ తర్వాత ఈ మార్కింగ్ నుండి స్ట్రైట్గా ఇలా, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ మటుకు నేను ఇప్పుడు గీత గీసాను, మీకు ఇక్కడ కనిపిస్తుందా? అంటే ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి మొదలై దీనికి ఎదురుగా ఈ డాట్ ఉండాలండి. ఈ డాట్ పొడవు అనేది దీని గురించి ఒక వీడియో వేస్తాను, మీరు చూసుకోవచ్చు. అందులో చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కొంచెం పైకే ఎండ్ అయిపోవాలండి. చెస్ట్ కింద ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం కింది వరకు దిగుతుంది. చెస్ట్ పైకి ఉన్న వాళ్ళకు, మీడియం సైజులో ఉన్న వాళ్ళకి మీడియం డాటు, చెస్ట్ అప్పర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం పైకి వెళ్తుంది, డాట్ సైజ్ అనేది మీకు చిన్నగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత సైడ్ డాట్ మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదర్ 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 ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సైజ్ అనేది ఇవ్వండి, ఇది 2.5కు వస్తుంది. కానీ నాకు అక్కడ బ్లౌజ్లో వచ్చేసి 2 వాళ్ళ షేప్ బెల్ట్ సైజ్ అనేది అక్కడ లాస్ట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ పావించ్ని నేను ఏం చేయాలి, ఈ పావించ్ కోసం ఏం చేస్తానంటే ఇలా కిందికి ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా మార్జింగ్ అనేది ఇందులో తీసేసుకుంటా. ఆ తర్వాత నడుము కొలవాలండి. 7.5 మనకు వచ్చింది కదండి. ఇదే దిక్కు ఆ సరుకు ऐसा पकड़ो, ऐसा ऐसा पकड़ो, రైట్. 2 మినిట్. ఇదిగోండి 7.5కు ఒక మార్కింగ్ పెట్టానండి. 7.5కు ఒక మార్కింగ్ పెట్టి ఆ తర్వాత ఎక్కడైతే ఇది ఎండ్ అవుతుంది కదండి, ఇది ఒక్కసారి చూసుకోండి. 5 ఇంచులకు ఎండ్ అవుతుంది కదండి, ఈ 5 ఇంచులను తీసుకొచ్చి ఇక్కడే కలిపేసుకోండి. అంటే ఈ సైజ్ ఈ మార్జింగ్ అనేది మనకు మైనస్, అది మనకు లెక్కలోకి రాదు. ఆ తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఇది 0 మీద ఒక మార్కింగ్ వేసేయండి. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి 7.5 అనేది వాళ్ళ నడుము సైజ్ అనేది వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఈ మార్కింగ్ని తీసుకొచ్చి ఈ మార్జింగ్లో కలపండి. ఇది ఫ్రంట్ సైజ్ అండి. थोड़ा ऐसा पकड़ के राइट, हाँ राइट ऐसे पकड़ो. రైట్. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే నేను మార్జింగ్ వదిలేసి కటింగ్ చేస్తున్నానండి. మా కెమెరామెన్ చాలా కష్టపడుతున్నాడండి. మా కెమెరామెన్ కోసం అయినా కానీ ఒక్క లైక్. సైజెస్ అనేది మనం ఎగ్జాక్ట్లీగా కొలుచుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్లీగా అక్కడ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియో మీరు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుందండి. ఇకరానా మా కెమెరామ్యాన్కి తెలుగు రాదు. సేమ్ వెల్ మార్కింగ్. రైట్. ఇది వచ్చేసి ఫ్రంట్ కటింగ్ అండి. చాలామంది అడుగుతుంటారు కదా క్రాస్ కటింగ్ వీడియోస్ వేయండి అండి. ఇదే క్రాస్ కటింగ్ వీడియో అండి, ఇదే క్రాస్ కటింగ్. ఆ తర్వాత వచ్చేసి కింద షేప్ బెల్ట్ కటింగ్ అండి. ఐసా
అక్కడ సైజ్ అయితే మనకు తెలుసు, ఇక్కడ సైజ్ ఒక్కటి కొలుచుకోండి 3 ఇంచులు, లేదా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఒకసారి దీని మీద ఇలా వీల్ మార్కింగ్ వేసేసుకోండి. ఇది షేప్ బెల్ట్. మీదికి మీరు పట్టేటువంటి మార్జింగ్ని బట్టి ఇది షేప్ బెల్ట్ అండి. ఆ తర్వాత నెక్ కటింగ్ కూడా చూపిస్తానండి. నెక్ రౌండ్ నెక్.